వెల్కమ్ బ్యాక్. కోవిడ్-19 ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. వ్యాధి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తక్షణ చర్యలు చేపట్టిన కేంద్రం వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అప్పుడు తీసుకున్న వ్యాక్సిన్లు ఆ తర్వాత మెల్లగా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. వ్యాక్సిన్ ప్రభావంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి చనిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నిర్ధారించింది. కరోనా వల్ల యావత్తు ప్రపంచం ఎలా విలవిలలాడిందో మనమందరం కల్లారా చూశాం. ఎంతో మంది ప్రాణాలను మహమ్మారి బలి తీసుకుంది. దాంతో ప్రపంచ దేశాలు కరోనా విరుగుడు మీద దృష్టి పెట్టి వ్యాక్సిన్ ను తయారు చేశాయి. కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలుతుంటే శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడి తక్కువ వ్యవధిలోనే వ్యాక్సిన్ ను కనిపెట్టారు. దాంతో కరోనాకు అడ్డుకట్ట పడిందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడి నుంచే మరో సమస్య మొదలైంది. టీకాలను వేసుకుని వ్యాధిని తరిమికొట్టొచ్చని ప్రతి ఒక్కరూ కరోనా టీకాను తప్పనిసరిగా వేసుకున్నారు. అయితే ఆ వ్యాక్సిన్లు తీసుకున్న వారందరూ ప్రస్తుతం అనారోగ్యం పాలవుతున్నారు. దాంతో కరోనా టీకాల వల్ల ప్రయోజనాల కంటే దుష్పరిణామాలే ఎక్కువగా ఎదురవుతున్నాయి. ప్రతి ఒక్క విషయంలోనూ కొంత నిజం ఉంటుంది, పూర్తి సత్యం కూడా ఏరుతుంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే క్లాట్లు ఫామ్ అయ్యే అవకాశం ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అందరికీ వస్తాయా? కాదు. వచ్చిన ప్రతి క్లాటు కోవిడ్ వల్లేనా? కాదు. మరి దీని గురించి కొద్దిగా వివరంగా తెలుసుకోవాలంటే కోవిడ్లో ఒక పర్టికులర్ ప్రోటీన్ ఉంటుందండి. ఆ ప్రోటీన్ అన్నది ఎండోథీలియంని ఇరిటేట్ చేస్తుంది. అది రక్తాన్ని విరిచే లక్షణం కూడా ఉంటుంది. దాన్ని ఆక్సిహెమోగ్లోబిన్ అంటారు. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి అబ్నార్మల్ రియాక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ పర్టికులర్ పేషెంట్స్లో కోవిడ్ వ్యాక్సిన్ మూలంగా, కోవిడ్ యొక్క పర్టికులర్ యాంటీజెన్ మూలంగా రక్తం చిక్కబడి అనుకోని ప్రాంతాల్లో రక్తం గడ్డకడుతుంది. ప్రపంచానికి తెలియని ఒక కొత్త వైరస్ మానవ వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సైతం ప్రజలకు కఠిన ఆంక్షలు విధించింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మహమ్మారి తాకిడికి ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలంతా కరోనా మహమ్మారికి విరుగుడు కనుక్కునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. భారీ నష్టం తర్వాతైనా ఎట్టకేలకు కోవిడ్ కు టీకా కనుగొన్నారు. కానీ ఆ తర్వాతే మరో చిక్కు వచ్చి పడుతుందని ఎవరూ ఊహించలేదు. WHO పరిశోధనా విభాగం గ్లోబల్ వ్యాక్సిన్ డేటా పరిశోధకులు కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల 13 సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. దీనికోసం సుమారు 99 మిలియన్ల మందిపై సర్వే నిర్వహించారు. mRNA టీకా తీసుకున్న వారిలో గుండె సమస్యలు, కండరాల వాపు, రక్తం గడ్డకట్టడం వంటి చెడు ప్రభావాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. 3 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎక్కువగా మయోకార్డిటిస్ లక్షణాలను గుర్తించినట్లు నిపుణులు తెలిపారు. అసలు రక్తం ఎందుకు క్లాట్ అవ్వాలి? అసలు రక్తం క్లాట్ అవుతుందని మన బాడీకి ఎలా తెలుస్తుంది అంటే, ఇట్లా బ్లడ్ వెసల్ ఉందనుకోండి, ఆ బ్లడ్ వెసల్ చిన్నగా లీక్ అయింది అనుకోండి, టైర్ పంక్చర్ వేస్తున్నప్పుడు గాలి బయటకు వస్తే బుడగలు వస్తాయి కదా, అలాగే ఫాస్ఫోలిపిడ్స్ అనేవి బయటకు వస్తే అక్కడ మనకి రక్తనాళం చిట్టినట్టుగా మన బాడీకి తెలుస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం టైర్ పంక్చర్ వేసుకుంటాం చూసుకుని, బ్లడ్ క్లాట్ కూడా అక్కడికి వెళ్ళి సీల్ చేసేస్తుంది. ఈ కోవిడ్ అన్నది ఫాస్ఫోలిపిడ్ లేకపోయినా ఉన్నట్టుగా ఒక భ్రమను కలిగిస్తుంది. కాబట్టి ఆ ప్రాంతంలో మీకు క్లాట్ ఏర్పడిపోతుంది. సో ఇలాగ కోవిడ్ వల్ల కానీ, కోవిడ్ వ్యాక్సిన్లో వల్ల కానీ ఒక పర్టికులర్ కన్ఫ్యూజన్ జరగడం మూలంగా క్లాట్స్ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశాలు అందరికీ జరగవు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అధికంగా గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా టీకాను 2 డోసులు తీసుకున్న తర్వాత 6.1 రెట్లు ఉన్న ప్రభావం 3వ డోసు తర్వాత 6.9 రెట్లకు పెరిగినట్లు వైద్య నిపుణులు గుర్తించారు. వీరిలో గుండె సంబంధిత సమస్యలు వస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ సమస్య మొదటి డోసు విషయంలో 1.7 రెట్లుగా ఉంటే, రెండో డోసు విషయంలో 2.2 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. అలాగే 3వ డోసు తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టే ప్రమాదం 4 రెట్లు పెరిగినట్లు గుర్తించారు. 4 డోసుల తర్వాత వీరిలో న్యూరోలాజికల్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు గుర్తించాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కలిగే మేలు కంటే నష్టమే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచానికి పరిచయమైన తర్వాత మానవ వ్యవస్థ తన జీవన శైలిని మార్చుకుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మెరుగైన జీవనం సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా తర్వాత అందరూ తమ తమ అలవాట్లను మార్చుకున్నారు. నిత్యం వ్యాయామం, యోగా వంటివి చేయడం అలవాటుగా చేసుకున్నారు.
అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మాత్రం అలసట, ఆయాసం వంటివి కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మనము కొన్నిసార్లు ప్రివెంటివ్గా కూడా హెల్త్ చెకప్లో కొన్ని టెస్ట్ వస్తుంటాయి, అవి అయినా చేయొచ్చు. లేకపోతే మనకి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏమన్నా బ్రెత్లెస్నెస్ అంటారు, ఊపిరాడకపోవడం, ఎగ్జర్షన్ మీద మెట్లు ఎక్కినప్పుడు, అలాంటి అప్పుడు అయితే మనము హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఈసీజీ 2D ఎకో నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాము. అది కాకుండా మనం యాంజియోగ్రఫీ, సిటీ యాంజియోగ్రఫీ, యాంజియోగ్రామ్ లాంటివి చూసి బ్లడ్ వెసల్స్లో ఎక్కడ బ్లాక్స్ ఉన్నా గుర్తించాలి.